నేను ఇరాక్ దేశం వెళ్ళా అని చెప్పాను కదా, అక్కడ ఇప్పటికి కూడా ఏదైనా తోటం తడిపినటువంటి 4 నదుల్లో 3 నదులు పోయినాయి, ఒకే ఒక నది ఉంది, దాని పేరు యూఫ్రటీస్. యూఫ్రటీస్ నది ఒడ్డున ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కొట్టుకోండి యూట్యూబ్లో అండ్ గూగుల్లో. అక్కడ ఇప్పుడు లోపల నుంచి శబ్దాలు వస్తున్నాయి, ఓ ఓ అనే శబ్దాలు. ఏంటో తెలుసా మీకు? అవి ఆర్తనాదాలు. ఎవరు ఆర్తనాదాలు తెలుసా? లూసిఫర్ స్వరాలు. అవి ఆనాడు ఆకాశము నుంచి ఈ లూసిఫర్ ఎదురు తిరిగినప్పుడు ఆ గ్రూప్ అంతటిని, లూసిఫర్ గ్రూప్ని కింద పడేసాడు దేవుడు. పడినప్పుడు ఏడపడింది చెప్పండి? మన ఇండియాలో పడినాయండి చాలా. 33 కోట్ల మంది ఎవరు అనుకున్నారు? మన ఇండియాలో పడిన గ్రూప్ ఒక గ్రూపు, ఇది పక్కన పెట్టండి. రెండో గ్రూప్ ఏడపడింది తెలుసా? యూఫ్రటీస్ నది ఒడ్డున. ఇదేంటి బాబు గారు ఎక్కడ చూసావు నువ్వు? నేను చూడలే, బైబిల్ చెప్తుంది. అక్కడ ఇప్పుడు ఓ ఓ అనే శబ్దాలు ఎందుకు వస్తాయో తెలుసా? అంటే యూఫ్రటీస్ నది ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది తెలుసా? యూఫ్రటీస్ నది వాళ్ళకి అర్థం కావట్లే, ఇరాక్ వాళ్ళకి. మనల్ని అడగమని చెప్తాం బైబిల్లో. ఎందుకు ఎండిపోతుందంటే యూఫ్రటీస్ నది రేపు హర్మగెద్దోను యుద్ధం చేయడానికి అక్కడి నుంచి తూర్పు నుంచి వచ్చేటువంటి రాజులు యేసు ప్రభు మీదకి ఆ నదిలోంచి వస్తారు ల్యాండ్ వార్ చేయడానికి. ఆకాశం నుంచి వస్తారు, ల్యాండ్ వార్ యూఫ్రటీస్ నదిలో నుంచి వస్తారు. అందుకు ఎండిపోతుంది నది. ఆ నది ఎండిపోయిను. తూర్పు నుంచి వచ్చే రాజులు ఇరాన్, టర్కీ, ఇరాక్, దుబాయ్ అండ్ కువైట్, అన్ని తూర్పు దేశాలు ఆ నదిలో నుంచి దాటుకొని యేసు ప్రభు మీదకి హర్మగెద్దోను యుద్ధానికి వస్తే అందుకు ఎండిపోతుందని చెప్పాడు ప్రకటనలో. ఆ ఎండిపోతుంది కాబట్టి లోపల నుంచి ఓ ఓ అనే శబ్దాలు వస్తున్నాయి. ఆ శబ్దాల గుర్తు మీకు తెలియాలంటే ఏంటి తెలుసా మీకు? అక్కడేమంటాయంటే 4 దూతలు యూఫ్రటీస్ నది ఒడ్డున కట్టివేయబడ్డారంటాడు 11వ అధ్యాయం ప్రకటనలో. 4 దూతలు ఎక్కడ కట్టివేయబడ్డారు? యూఫ్రటీస్ నది ఒడ్డున కట్టివేయబడ్డారు. కట్టివేయబడిన వాళ్ళు దేవుని దూతలు కాదండి అనుకుంటున్నారు చాలా మంది బైబిల్ తెలియని వాళ్ళు. వాళ్ళు సాతాను దూతలు. ఆ సాతాను దూతలు 4 రెండవ రాకడలో దేవుడు ఉపదిస్తాడంట. వీళ్ళు వెళ్ళి ప్రపంచం మీద 1/4 జనాభాను అరగంటలో చంపేసి వచ్చేస్తారు. ఆ గ్రూప్ ఇప్పుడు ఆల్రెడీ రెడీ అవుతుంది యూఫ్రటీస్ నది ఒడ్డున. నేనే ప్రత్యక్ష సాక్షి, బైబిల్ అలా చెప్తాను.